హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా హరీష్. ఈరోజైతే సింప్లీ టేస్టీ పొటాటో ఫ్రైని క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించైపోతున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇకపోతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే కొన్ని పొటాటోస్ని నేను ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి చల్లగైన తర్వాత చక్కగా పీల్ తీసి చక్కగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, అలాగే ఒక ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనకు నచ్చితే దీంట్లో ఆనియన్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్స్ని వేసుకోవట్లేదు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని యాడ్ చేసుకొని వీటికి ఒకసారి ఆయిల్ బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం పొటాటోస్ని బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ వేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ వేసుకొని బాగా వేపుకోవాలి. జీరా పౌడర్ వేయడం వల్ల డైజెషన్ అనేది చక్కగా అవుతుందండి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలు అవి మాడకుండా చక్కగా వేపుకోవాలి. దీన్ని చక్కగా సిమ్ పెట్టుకొని ఫుల్గా వేపుకోవాలి. మనకి ఎంతవరకు రోస్ట్ కావాలంటే అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ చక్కగా వేపుకోవాలి. చూసారు కదా, ఇది నాకు సగం వరకు వేగింది. మరొకసారి మూత పెట్టుకొని మరొకసారి వేపుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీనికన్నా ఎక్కువ రోస్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడికి ఆపేస్తున్నాను. ఇప్పుడైతే నాకు కర్రీ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను దీన్ని. చూసారు కదా, ఈ రెసిపీ అనేది ఈ ఫ్రై మనకి పప్పుల్లోనికి, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. కావాలంటే ప్లెయిన్ వైట్ రైస్తో కూడా ఇది చాలా బాగుంటుందండి. నేను ఇక్కడైతే ప్లెయిన్ వైట్ రైస్కే చేస్తున్నాను. దీన్ని అయితే మా అమ్మాయి చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వెజ్ రెసిపీస్ కోసం, సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.